నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి ఈ రోజున విజయ్ దేవరకొండ రష్మికల వివాహం జరగనుంది. మరి ఈ వివాహం గురించి చాలా రకాల వార్తలు అయితే మనం వింటూ ఉన్నాము. ఈ వివాహం అంతా కూడా 2 రకాల పద్ధతుల్లో జరుగుతుంది అని చెప్పి, ఒక వివాహమేమో మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా, మరి ఒక వివాహమేమో కొడువ అనే కర్ణాటక సాంప్రదాయానికి సంబంధించిన పద్ధతిలో జరుగుతుంది అని. మరి ఈ రెండవ వివాహం విధానం ఎలా ఉంటుంది, అసలు ఈ వివాహం ఎందుకు చేసుకుంటారు, అవన్నీ కూడా ఇప్పుడు గురుగారితో మాట్లాడి సవివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి అంటే అందరికీ తెలిసిందే ఆ విధానం ఎలా ఉంటుందో. మరి రెండవ వివాహ వ్యవస్థ ఇప్పుడు ఈరోజు వాళ్ళు చేసుకునే వివాహం కొడువ పద్ధతిలో కర్ణాటక సాంప్రదాయమైన వివాహం. అసలు ఈ వివాహం ఎలా జరుగుతుంది, ఈ విధానం ఎలా ఉంటుంది, అసలు ఎందుకు చేసుకుంటారు, ఈ పద్ధతి గురించి వివరించండి. తప్పకుండా అండి. ఈ వివాహానికి ఏంటంటే, ఇప్పుడు యుద్ధ వీరులు యుద్ధం చేసే వాళ్ళు ఎలా అయితే వివాహాలకు సంబంధించిందిగా ఉంటుంది, ఇందులో పెళ్లి కొడుక్కి కత్తి కూడా ఉంటుంది. యాక్చువల్గా కత్తి కూడా ఉంటూ, దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహం ముందు రోజు నుంచే ఇది ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇది ఊర్లో వాళ్ళందరూ ప్లస్ ఆ పెళ్లి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కలిపి చేసుకుంటారు. అంటే పందిర్లు వేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇందులో ఈ వివాహానికి ప్రధానంగా ఏంటంటే బాలే బిరుదు అని ఉంటుంది. ఇందులో ఒక ప్రక్రియ. దానికి ఏంటంటే, ఇప్పుడు చూడండి, పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కొడుకు సిబ్బంది ఎవరైతే వస్తుంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క వీరత్వం చూపించుకునేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది ఇందులో. అది ఎలా అంటే, వాళ్ళు వచ్చేటప్పుడు కొన్ని అరటి చెట్లను పెడతారు అక్కడ. ఆ అరటి చెట్టు ఒక్కొక్క దాన్ని కట్ చేసుకుంటూ వస్తారు. అంటే వీరత్వాన్ని చూపించడం, పురుషుడి యొక్క వీరత్వాన్ని చూపించడం అనమాట అక్కడ. అట్లాగే మనకి ఎలాగైతే ఇప్పుడు పురోహితులు ఉంటారు, అక్కడ పురోహితులు ఉంటాడు ఈ పూజకి. దీపాన్నే పెట్టుకొని, ఇప్పుడు మనకి మామూలుగా మన తెలుగు సాంప్రదాయంలో అగ్నిహోత్రాన్ని పెట్టి అగ్ని సాక్షి ఎలా అనుకుంటాము, అక్కడ దీపం అనమాట. అంటే అక్కడ ఇక్కడ ఈ పంచభూతాలు కంపల్సరీ కనెక్ట్ అవుతాయి. అక్కడ అగ్ని సాక్షిగా దీపం. పురోహితుడు మంత్రాలు ఏముండవు, మంత్రాలు లేకుండా ఏముండవు. ఇంకా అక్కడ సాంప్రదాయం అది. మంత్రాలు ఏముండవు అనమాట. అట్లా కట్టడము ఇదంతా కూడా ఏముండదు ఇంకా అక్కడ మంత్రాలు ఏముండవు. అట్లా చేస్తూ అక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయికి, ఇప్పుడు చూడండి, ఒక వివాహం అనేటువంటిది ఏంటి, అమ్మాయి యొక్క ఓపిక. ఇప్పుడు మనకి చూడండి, మన దాంట్లో ఒక బిందెలో వాటర్ వేసి అందులో వెతుక్కోవడము, వాళ్ళిద్దరి మధ్యన ఒక కమ్యూనికేషన్ పెరగడానికి. ఎట్లాగో అక్కడ పెళ్లి కొడుకు యొక్క బంధువర్గానికి అమ్మాయికి కమ్యూనికేషన్ పెరిగేటువంటి ఒక ఓపిక పెంచుకునే ఒక ప్రక్రియ ఉంటుంది. అదేమిటి అంటే గంగా పూజ అని ఉంటుంది ఆ పెళ్లిలో. అమ్మాయి తల మీద ఒక బిందె పెట్టుకొని, భుజం మీద తల మీద పెట్టుకొని వస్తూ ఉంటే కావాలని వాళ్ళు ఆపుతూ ఉంటారు డ్యాన్స్లు వేసుకుంటూ, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు. అంటే ఏంటంటే అమ్మాయి యొక్క ఓపిక పరీక్షించడం అనమాట. అట్లా ఉంటుంది. అలాగే దీంట్లో ఏంటంటే పర్టికులర్గా మనం నల్ల దుస్తులు అసలు ధరించాం కదా. ఇక్కడ పెళ్లి కొడుకు నల్లటి కోటు ధరిస్తాడు, తల పాగా కట్టుకుంటాడు, కత్తి ఉంటుంది. అమ్మాయి మామూలుగా చీర కట్టుకుంటుంది, వెనకాతల కొంచెం ఇట్లా కట్ కనబడేలాగా ఉంటుంది వెనక భాగంలో. అలాంటి చీర కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మన దాంట్లోని తలంబ్రాలు ఒకరి మీద ఒకరు పోసుకుంటారు కదా. ఇక్కడ తల్లి, పెళ్లి కొడుకు వాళ్ళ పెళ్లి కూతురు తల్లి ఆ తలంబ్రాల్లాగా బియ్యాన్ని వాళ్ళిద్దరి తల మీద పోస్తుంది. ఇది ఒక సాంప్రదాయం. అయితే మనం చూడండి, మనం ఇప్పుడు ఇద్దరు రెండు రకాల క్యాస్ట్ల వాళ్ళు చేసుకున్నప్పుడు 2 రకాలుగా చేసుకుంటారు కదా. వీళ్ళు కూడా ఏంటంటే అక్కడ కుడువా సాంప్రదాయం పరంగా, అమ్మాయి సాంప్రదాయం పరంగా చేసుకోవడము. ఇక్కడ మనం మళ్ళీ ఉదయం పూట వీళ్ళ సాంప్రదాయం పరంగా పెళ్లి చేయడం జరుగుతుంది. అయితే దీనివల్ల ఉన్న ఒక బెనిఫిట్ ఏమిటి అంటే, వీళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా 2 వివాహాల యోగం ఉందనుకోండి, 7వ స్థానం 12వ స్థానం పాడైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2 సార్లు వివాహం జరగడం వల్ల ఆ దోషం అనేటువంటి తగ్గుతుంది. అలా అందరూ చేసుకోకూడదు. ఇది వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో 2 మ్యారేజ్ యోగం ఉంటేనే చేసుకోవాలి. మీరు గమనిస్తే కనుక ఇక్కడ వాటర్ ఉంది గంగా పూజలో, అంటే నీరు, పంచభూతాల్లో నీరు ఒకటి కనెక్ట్ అయింది, దాని ద్వారా ఓపిక. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నీరు ఎమోషన్స్కి కారకం. ఎమోషన్స్కి కారకం. ఇప్పుడు చూడండి, మన లైఫ్లో ఎప్పుడు మనిషి ఎదుగుతాడంటే ఎమోషన్ను కంట్రోల్ చేసుకున్నప్పుడు.
మనకి థెరపీస్లో కూడా చూడండి, వాటర్ థెరపీస్ కొన్ని ఉంటాయి. వాటర్ థెరపీస్ కనుక మనం చేస్తే ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి సాధారణ థెరపిస్టులు చెప్తుంటారు. అట్లా వీళ్ళ దాంట్లో ఏంటంటే ఒక గంగా పూజ అని చెప్పి ఒక కుండ పెట్టుకొని లేకపోతే ఒక బిందె పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంది, వాళ్ళందరూ ఆపడం. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునేటువంటి ఒక ప్రక్రియ. అర్థమైందా మీకు? అలాగే ఒక వీరత్వాన్ని చూపించేటువంటి ఒక ప్రక్రియ. కత్తి పట్టుకోవడం అంటే ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళ యొక్క పద్ధతి. ఇది ముందు రోజు నుంచే ప్రారంభమై తర్వాత రోజు మళ్ళీ ఈవినింగ్ చేస్తారు. ఉదయం పూటేమో మామూలుగా ఈ పూజ ఈ మన సాంప్రదాయపరంగా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అయితే మీరు గమనిస్తే కనుక ఇందులోనే ఉండేది జనరల్గా ఉండే పంచభూతాలు. వాటరు, ఫైరు, వీరత్వాన్ని చూపించేటువంటి మార్స్, అది కూడా కొంచెం ఫైర్కి సంబంధించిన కత్తి అనేటువంటిది చెప్పాలంటే. అయితే ఇక్కడ ఏంటంటే సాంప్రదాయాలు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ అయ్యో మన సాంప్రదాయపరంగా చేసుకోలేదే అనేటువంటిది ఉండకుండా ఉండాలనేటువంటి ఇది. అయితే ఇందులో కొంతమంది ఏమంటారంటే ఈ తమిళనాడు సైడ్ వాళ్ళు చేసే దాంట్లో దీన్ని కొంచెం మన అర్క వివాహం, కుంభ వివాహంతో కూడా సింక్ అవుతుంటుంది. ఇక్కడ వాళ్ళు ఈ రకంగా చేస్తారు, అర్క వివాహం, కుంభ వివాహం, కదిలే వివాహం అని అంటుంటారు. కానీ అది వాళ్ళ సాంప్రదాయం చెప్పాలంటే. అసలు వివాహ సాంప్రదాయమే ఇది వాళ్ళ దగ్గర, ఇది వాళ్ళది యాక్చువల్గా. ఓకే. కానీ మరి వీళ్ళిద్దరి జాతక రీత్యా ఇద్దరికి మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ రెండవ విధానము ఇవన్నీ ట్రాష్ అంటారు. ఈ వార్తలు విన్నాం కదా మనం ఆల్రెడీ. కొంతమంది అంటున్నారు, కాకపోతే మనం వాళ్ళ జాతకాలు చూడలేదు కాబట్టి మనం మాట్లాడలేము. ఇంకోటి ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళు పర్సనల్గా అడిగితే కానీ మనం అట్లాంటి విషయాలు మనం ప్రకటించకూడదు యూట్యూబ్లో ఉన్నది. కాకపోతే ఏంటంటే ఒకటి, ఇద్దరు చక్కగా వివాహం చేసుకుంటున్నారు, ఇద్దరు కూడా మంచి, ఆవిడేమో క్రష్ అందరికీ, ఇతను పాపం దేవరకొండకున్న లక్కీ ఏంటంటే ఇన్ని సినిమాలు మధ్యలో ఇబ్బంది అయినా కూడా అతను ఇది ఇంకా తగ్గలేదు, అదొక లక్కీ అతనికి. కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి వాళ్ళిద్దరు లైఫ్ బాగుండాలి, వాళ్ళ మ్యారిటల్ లైఫ్ బాగుండాలని మనం హ్యాపీగా అంతే కోరుకోవాలి. బ్లెస్ చేయాలి, ఖచ్చితంగా అందరూ బ్లెస్ చేయాలి. ఎందుకంటే పర్సనల్గా కూడా ఇద్దరు బాగా కష్టపడ్డ వ్యక్తులు, అక్కడ ఏదో పొగరుగా ఉండే వ్యక్తులు కాదు. రష్మిక కానీ ఇంకా చిన్నవి అంటారు, ఒక్కోసారి మనకి ఏదైనా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ప్రతి మనిషికి వస్తుంది, ఎవరైనా వేసే క్వశ్చన్ వల్ల, సిచ్యువేషన్స్ వల్ల, వాళ్ళ గ్రహస్థితుల వల్ల ఒక్కోసారి. అవునండి, అవును. అయితే ఏంటంటే ఇక్కడ వాళ్ళ సాంప్రదాయంలో ఉన్నటువంటి నాకు కొత్త విషయాలు ఏం కనబడ్డాయంటే ఓపిక తెచ్చుకోవాలి. మనం చూడండి, ఏదైనా ఒక వివాహం విషయంలో బాగుండాలని ఓపిక ఉండాలంటారు. కొంచెం ఓపిక పట్టు. పిల్లల్ని పెంచేటప్పుడు కూడా చూడండి, మనం ఓపిక పట్టాలి అంటారు. ఆడవాళ్ళకి భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి అని ఉంటుంది కూడా యాక్చువల్ చెప్పాలంటే. కానీ వాళ్ళ రేపు కొంచెం సిస్టమ్. అయితే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో చెప్పే వాళ్ళ ఇది కానీ వాళ్ళ జన్మజాతకాల ఓపికని, అంటే భూతత్వ రాసుల్లో అధిక గ్రహాలు ఉంటే ఎక్కువ ఓపిక ఉంటుంది. అలా కాకుండా మార్స్ అండ్ సాటర్న్ కాంబినేషన్ ఉండి అండ్ బుధుడు పాడైపోయి, అంటే బుద్ధికారకుడు అంటే ఎమోషన్స్, చంద్రుడు పాడైపోయి, అందుకే మ్యాచింగ్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తాం అంటే ఇద్దరు చంద్రుడి నక్షత్రాలు ఎలా ఉన్నాయి చూస్తాం. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళిద్దరి జాతక చక్రాల్లో ఉండేటువంటి చంద్ర నక్షత్రాలు మీట్ అయితే చిన్న విషయం, అంటే పెద్ద విషయం చిన్నగా కనిపిస్తుంది, చిన్న విషయం పట్టించుకోరు. ఇక్కడ మనకి మ్యాచింగ్ ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ ఎందుకు వస్తుంది అంటే సర్వసాధారణంగా చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటారు, అక్కడ కోపం వస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటారేంటి, పెద్ద విషయాలతో నువ్వు పట్టించుకొని మాట్లాడు, చిన్న విషయాలు పట్టించుకుంటారు అంటే ఏంటంటే అవతల వాళ్ళు ఇంత చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకొని గోల్ చేస్తున్నారేంటి, తప్పంటారా? అంటే వీళ్ళ చిన్న చిన్న విషయాలు రేపు పెద్దగా అవ్వకుండా జాగ్రత్త ఏమో, అంటే ఇట్లా జాగ్రత్త పడితే. మీరు అన్నది కరెక్టే. ఎలా అంటే ఎలాంటి విషయాలు, మీరు చాలా మంచి పాయింట్ తీశారు. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, ఒకరోజు స్కూల్కి వెళ్ళాను మారం చేశాడు, ఆ ఒక్కరోజు కాస్త వాడు రోజు మానేయడానికి ఛాన్స్ ఉందా? లేదా ఓ పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు అమ్మ ఇవాళ ఒక్కరోజు నేను మందు తాగుతా అన్నాడు, ఆ ఒక్కరోజుతో ఆగకపోవచ్చు, అది రోజు అలవాటు అవ్వచ్చు, తర్వాత వాడు వ్యసనపరుడు అవ్వచ్చు, వాడి ఆరోగ్యం పాడవచ్చు అన్నప్పుడు అలాంటి విషయాలు ఖండించాలి. అలా కాకుండా ఏదో చాలా సిల్లీ విషయాలు ఉంటాయి, అంటే సిల్లీ విషయాలు వ్యసనాలుగా మారవు అనుకునేవి చిన్న విషయాలు వదిలేయచ్చు. కానీ అవి వ్యసనాలుగా మారి అది ఇంకో దానికి దారి తీస్తున్నప్పుడు అది చిన్న విషయం అవుతుంది. ఇది పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది. నేను చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏమంటే నేను ఎలాంటి అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి, ఒకటే మాట చెప్తా వాళ్ళకి, చిన్న చిన్న విషయాలు కూడా గొడవ పెట్టుకుంటే వాళ్ళతో హ్యాపీగా ఉండలేదు, మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే నువ్వు చిన్న విషయంతో గొడవ పెట్టుకుంటున్నావు అంటే ఇంకా చిన్న చిన్న విషయాలు జీవితంలో గడుస్తూనే ఉంటాయి లైఫ్లో. అవి ఎప్పుడైతే మనం ఆపగలుగుతామో చిన్న విషయాలు, ఇది జనరల్, ఇది నార్మల్ విషయాలు, ఇది కామన్ విషయం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో చాలా పీస్ఫుల్గా ఉంటాం. అలాగే అమ్మ ఇట్లా చేస్తారు, అంత మాట ఎట్లా అంటారు,
నేను రాగానే నువ్వు బయటికి రా, ఇవన్నీ ఏంటంటే చాలా ఇదవుతాయి. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న విషయాలైనా కానీ కొన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి మళ్ళీ ఇందులో. ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నాడు, ఆవిడ యొక్క చిన్న చిన్న విషయాలను అడిగితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏమైంది, నీకు పొద్దున్న తలనొప్పి అన్నావు, తగ్గిందా? చాలు చిన్న విషయమే, సెన్సిటివ్ విషయాలు. నువ్వు ఫోన్ చేసినప్పుడు చిరాకు పడకుండా మధ్యాహ్నం నువ్వు భోజనం చేసావా, నీకు తలనొప్పి నేను టీ పెట్టేవాని, చిన్న విషయాలే కానీ ఇంపార్టెంట్ విషయాలు అవుతాయి కొన్నిసార్లు. అంటే చిన్న విషయాలు అవతల వాళ్ళకి ఎమోషన్ కనెక్ట్ అయ్యేవేమో అడగాలి. ఇది చిన్న విషయం, దీన్ని అడగడం వల్ల గొడవ అవుతుంది అనుకునేటప్పుడు అడగకూడదు. ఈ విషయం కనుక పట్టించుకోగలిగితే హ్యాపీ మ్యారిటల్ లైఫ్ ఉంటుంది. అంతే. అంటే చిన్న లాజిక్ ని ఎప్పుడు కూడా ప్లే చేస్తూ ఉండాలి సిచువేషన్ ని బట్టి. అంటే ఏం లేదు, మీరు ప్రేమని చూపించగలగాలి, కేర్ చూపించగలగాలి, ప్రేమను చూపించగలగాలి. నువ్వు ఏ రూపంలో చూపిస్తావు, ఒక టీ ఇచ్చి చూపిస్తావా, లేకపోతే ఒక జెండు బామ్ రాసి చూపిస్తావా, భారీ కాళ్ళ నొప్పులు అంటే నువ్వు కాలు పట్టి చూపిస్తావా, ఆ ఒక్క చిన్న విషయం చాలు మనిషి కనెక్ట్ అయి ఉండడానికి. అవును, అట్లా అన్నమాట. సూపర్ అండి. మొత్తానికి మీరు ఇందాక అన్నట్టుగా వీళ్ళని బ్లెస్ చేయడం తప్ప మనం వాళ్ళ గురించి ఏవి కూడా మాట్లాడకూడదు కాదు కదా. అవును, వాళ్ళ కర్మలో ఉంటే వాళ్ళు అది తప్పదు, మనం ఏం చేయలేము. అంతే అంతే. కాబట్టి ఏంటంటే వాళ్ళు బాగుండాలని అందరూ కోరుకోవాలి. సూపర్. ఇంతకీ మనం ఆల్రెడీ వీళ్ళ మ్యారేజ్ గురించి ఒక వీడియో చేసాము. అవునండి, కానీ అప్పుడు సబ్జెక్ట్ అంతా వేరు. మీరు రీసెర్చ్ చేశారా దీని గురించి? అది రీసెర్చ్ చేశాను. ఇంకోటి ఏంటంటే అదేమో 2 వివాహాలు ఉన్న వాళ్ళకి ఏమిటి అనే విషయం మీద చెప్పుకున్నాం. ఓకే, ఈ విధానం గురించి ఇది ఈ వివరణ. ఈ వీడియో అన్నమాట. సూపర్ అండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.